ఈరోజు మన ముందున్న సోర్స్ మెటీరియల్ పేరు ద 10x రూల్. ఆ, ఈ టైటిల్ వినగానే చాలా పెద్ద పెద్ద మాటలుంటాయని అనిపిస్తోంది. 10 రెట్ల విజయం, 10 రెట్ల కృషి. అవును. నిజమేనా? కాని దీని వెనుక ఉన్న అసలు ఆలోచన ఏమిటి? ఈ పుస్తకం కేవలం మోటివేషన్ గురించేనా? లేక నిజంగా ఆచరణలో పెట్టగలిగే వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఈ పుస్తకం యొక్క ప్రధాన వాదన చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది తమ జీవితంలో ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళు తమ లక్ష్యాలను చాలా తక్కువ స్థాయిలో పెట్టుకోవడం. ఓ, వాళ్ళు ఎంత కష్టపడాలి, ఎంత డబ్బు కావాలి, ఎన్ని అడ్డంకులు వస్తాయి అనేవాటిని చాలా తక్కువ అంచనా వేస్తారు. అంటే వాస్తవానికి దూరంగా ఉంటారన్నమాట. అంతే. రచయిత ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. 2008 అమెరికా గృహ సంక్షోభం. చాలామంది ఇల్లు కొనడానికి ఎంత డబ్బు కావాలో లెక్కేసుకున్నారు. కానీ ఉద్యోగం పోతే? కరెక్ట్. ఉద్యోగం పోతే లేదా ఆర్థిక వ్యవస్థ పడిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. అంటే వాళ్ళు సాధారణ జీవితానికి ప్లాన్ చేసుకున్నారు, కానీ అనుకోని అవాంతరాలకు సిద్ధంగా లేరు. అక్కడే 10x రూల్ అవసరం పడుతోంది. అంటే కేవలం లక్ష్యాన్ని 10 రెట్లు పెంచడమే కాదు, దానికవసరమైన కృషిని కూడా 10 రెట్లు ఎక్కువగా అంచనా వెయ్యాలి. బావుంది. సరే, ఈ చర్చలో మన లక్ష్యం, విజయం అనే పదాన్ని ఈ పుస్తకం ఎలా కొత్తగా నిర్వచిస్తోంది, మన చర్యలను ఎలా విభజించవచ్చు? అలాగే ఆధిపత్యం అనే ఆలోచన. అవును, ఆధిపత్యం ఎలా సాధించాలి అనే కోణాలను అన్వేషించడం. సరే, మొదటి అడుగు వేద్దాం. అసలు విజయమంటే ఏమిటి? ప్రతి ఒక్కరికీ దీనిపై ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ పుస్తకం ఏం చెబుతోంది? ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, విజయం అనేది స్థిరమైనది కాదు, అది మన జీవిత దశలను బట్టి మారుతూ ఉంటుందని చెప్పడం. నిజమే. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం విజయం. ఆ తర్వాత మంచి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు. ఆ తర్వాత మన పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడటం. ఇలా నిర్వచనం మారుతూనే ఉంటుంది. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే రచయిత దీనికి మరో 3 పొరలు జోడిస్తాడు. 3 కీలకమైన నమ్మకాలు. 1 విజయం ముఖ్యం. ఉమ్, 2 విజయం మన బాధ్యత, మన కర్తవ్యం. 3 విజయానికి కొరత లేదు. మొదటిది సింపుల్గా అనిపించవచ్చు, కాని చాలామంది డబ్బు ముఖ్యం కాదు, ప్రశాంతతే ముఖ్యం అంటుంటారు కదా. అవును, తరచుగా వింటూ ఉంటాం. కానీ రచయిత వాదనేంటంటే, విజయం సాధిస్తేనే ఆత్మవిశ్వాసం, భద్రత, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వస్తాయి. అవి లేకుండా ప్రశాంతత అసాధ్యం. ఒక్క నిమిషం, రెండో పాయింట్ దగ్గర ఆగుదాం. విజయం మన కర్తవ్యం. ఈ మాట వినడానికే చాలా బరువుగా, ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపిస్తోంది. విజయం అనేది మనం కోరుకునేది కదా, దాన్ని ఒక బాధ్యతగా చూస్తే అందులోని ఆనందం పోదా? అద్భుతమైన ప్రశ్న. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. కాని ఇక్కడే అసలైన మైండ్ సెట్ షిఫ్ట్ ఉంది. మనం దేన్నైనా ఒక కోరికగా చూసినప్పుడు అది నెరవేరకపోతే నిరాశపడతామంతే. నిజమే. కానీ ఒక బాధ్యతగా చూసినప్పుడు దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తాం. ఉదాహరణకు, మన పిల్లలను బాగా చూసుకోవడం మనకొక కోరిక కాదు, అది మన బాధ్యత. అవును, దానికోసం ఎంతైనా కష్టపడతాం. అంతే. రచయిత తన జీవితంలో ఒక దశలో వ్యాపారంలో నష్టపోయినప్పుడు విజయం సాధిస్తే బాగుండు అనే ఆలోచన నుంచి బయటపడి, విజయం సాధించడం నా కుటుంబం పట్ల, నా ఉద్యోగుల పట్ల, నా నైతిక బాధ్యత అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పట్నుండి ఆయన చర్యల తీవ్రత పూర్తిగా మారిపోయింది. ఆ ఒత్తిడి ప్రతికూలమైనది కాదు, అది ఒక శక్తివంతమైన ఇంధనం. అర్థమైంది. అంటే బాధ్యత అనే పదం మనల్ని నిబద్ధతతో పనిచేసేలా చేస్తుందన్నమాట. ఇక మూడవది, విజయానికి కొరత లేదనే ఆలోచన. ఇది చాలామందికి జీర్ణం చేసుకోవడం కష్టం. అవును. మన చదువు, ఉద్యోగ వ్యవస్థ మొత్తం పోటీ మీదే నడుస్తుంది. ఒకరికి ప్రమోషన్ వస్తే మరొకరికి రాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన మనకు విజయం అపరిమితం అంటే ఎలా నమ్మగలం? దీన్నే కొరత మనస్తత్వం లేదా స్కేర్సిటీ మైండ్సెట్స్ అంటారు. కాని వాస్తవ ప్రపంచంలో చూస్తే అది నిజం కాదు. వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడవ్వడం వల్ల వేరే ఎవరూ బిలియనీర్లు కాలేకపోయారా? అయ్యారు, చాలామంది అయ్యారు. అయ్యారు. మైక్రోసాఫ్ట్ మార్కెట్ను ఏలినంత మాత్రాన యాపిల్ ఐఫోన్లతో కొత్త మార్కెట్ను సృష్టించుకోలేకపోయిందా? సృష్టించింది. ఒకరి విజయం మన అవకాశాలను లాగేసుకోదు. నిజానికి ఒకరు సాధించిన విజయం ఇతరులకు కొత్త మార్గాలను సృష్టిస్తుంది. ఈ నమ్మకం లేకపోతే మనం ఎప్పుడూ ఇతరులతో అనవసరమైన పోటీ పడుతూ ఉంటాం. సరే,
విజయాన్ని మన బాధ్యతగా స్వీకరించి అది అందరికీ అందుబాటులో ఉంటుందని నమ్మిన తర్వాత కేవలం ఆలోచనతో సరిపెట్టుకోలేం కదా, మన చర్యలు కూడా అదే స్థాయిలో ఉండాలి. మరి ఈ పుస్తకం ప్రకారం ఆచరణలో ఎలాంటి స్థాయిలుంటాయి? అవును. రచయిత ప్రకారం మానవులు 4 స్థాయిలలో చర్యలు తీసుకుంటారు. 1 ఏమీ చేయకపోవడం, 2 వెనక్కి తగ్గడం, 3 సాధారణ స్థాయిలో చర్యలు తీసుకోవడం, 4 భారీ స్థాయిలో చర్యలు తీసుకోవడం. మొదటి 2 స్పష్టంగా వైఫల్యానికి దారితీస్తాయి. కాని ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఏమీ చెయ్యకపోవడానికి కూడా చాలా శక్తి అవసరం. అదెలా? ఏమీ చేయకపోతే శక్తి ఎలా ఖర్చవుతుంది? ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపడుతూ ఏ పని చేయకుండా కూర్చుంటాడు. కాని రోజంతా తన పరిస్థితికి కారణం ప్రభుత్వమో తల్లిదండ్రులో అదృష్టమో అని చెప్పి తనను తాను సమర్థించుకోవడానికి చాలా మానసిక శక్తిని ఖర్చు చేస్తాడు. ఓ, అంటే సాకులు చెప్పడానికి శక్తి అంత పోతుందన్నమాట. సరిగ్గా అదే. అలాగే వెనక్కి తగ్గడం. ఒకరు ఒక వ్యాపారం మొదలుపెట్టి చిన్న నష్టం రాగానే ఈ మార్కెట్ బాగాలేదని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. తమ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా దానికి కారణాలను సృష్టించి తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటారు. ఇక 3వ స్థాయి సాధారణ చర్య. ఇది చాలా ప్రమాదకరమైనది అని రచయిత అంటారు. ఎందుకంటే సమాజం మొత్తం దీన్ని ఆమోదిస్తుంది. ప్రోత్సహిస్తుంది కూడా. పని చెయ్యి, నెల జీతం తీసుకో, చాలు. మన మధ్యతరగతి మొత్తం ఈ సాధారణ చర్యల మీదే నిర్మించబడింది కదా. నిజమే. అంతా బాగున్నంతకాలం ఇది బాగానే ఉంటుంది. కాని ఆర్థిక మాంద్యం లాంటిదొచ్చినప్పుడు మొదట దెబ్బతినేది సాధారణ స్థాయిలోనే. ఆలోచించండి. మనము ఒక రెస్టారెంట్కు వెళ్లాలంటే సగటు రెస్టారెంట్కు వెళ్లాలనుకోం. బెస్ట్ రెస్టారెంట్కే వెళ్లాలనుకుంటాం. సినిమా చూడాలంటే సగటు సినిమా చూడాలనుకోం. బ్లాక్ బస్టర్ సినిమా చూడాలనుకుంటాం. మనకు అన్నీ ఉత్తమమైనవే కావాలి. కాని మన జీవితంలో మనం తీసుకునే చర్యలు మాత్రం సగటు స్థాయిలో ఉంటాయి. ఈ వైరుధ్యమే అసలు సమస్య. అప్పుడు మనకు మిగిలింది 4వ స్థాయి భారీ చర్య. ఈ పదం వినంగానే రోజుకు 18 గంటల నిద్ర లేకుండా పని చెయ్యడం అలాంటివి గుర్తొస్తాయి. రచయిత ఉద్దేశం అదేనా? బర్నౌట్ రాదా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. భారీ చర్య అంటే గుడ్డిగా ఒళ్ళు హుంచేసుకోవడం కాదు. ఇది ఒక ఆలోచనా విధానం. ఒక పనిని అనుకున్నదానికంటే 10 రెట్లు ఎక్కువగా చేయడం. ఉదాహరణకి రచయిత ఒక సేల్స్ సెమినార్ వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆయన లక్ష్యం రోజుకు 4 కంపెనీలకు ఫోన్ చేయడం. కానీ ఆయన 10x ఆలోచనతో 40 కంపెనీలకు ఫోన్ చేసేవాడు. 40. అవును. ఇది చూసిన వాళ్ళు మీరసలు ఆగరా అని ఆశ్చర్యపోయేవాళ్లు. భారీ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. ఎక్కువ అమ్మకాలు చేస్తే కస్టమర్ సపోర్ట్ సమస్యలు వస్తాయి. కానీ ఈ కొత్త సమస్యలే మనం పురోగమిస్తున్నామనడానికి సంకేతం. అంటే పాత సమస్యలతోనే సతమతమవుతున్నామంటే మనం ఎక్కడున్నాం వాళ్ళం అక్కడే ఉన్నామని అర్థం. ఖచ్చితంగా. సరే, భారీ చర్యల గురించి మాట్లాడినప్పుడు పోటీ గురించి కూడా ఆలోచించాలి. ఈ పుస్తకం పోటీని ఎలా చూడమంటుంది? ఇక్కడే రచయిత ఒక భిన్నమైన పదం వాడతాడు: ఆధిపత్యం. ఈ పదం వినగానే కాస్త కఠినంగా అనిపించవచ్చు. అవును, కాస్త నెగటివ్గా ఉంది. కాని రచయిత ఉద్దేశం ఇతరులను నాశనం చేయడం కాదు. నీ మార్కెట్లో, నీ రంగంలో నీ పేరు చెబితే ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. ఒకప్పుడు జిరాక్స్ తీయడాన్ని జిరాక్స్ చేయడం అనేవారు కదా. అవును, నూడిల్స్ను మ్యాగీ అన్నట్టు. అంతే, సెర్చ్ చేయడాన్ని గూగుల్ చేయడం అంటాం. అదే నిజమైన ఆధిపత్యం. మీ బ్రాండ్ పేరు ఆ చర్యకు పర్యాయపదంగా మారాలి. దీన్ని ఆచరణలో ఎలా సాధించాలి? గూగుల్ లాంటి పెద్ద కంపెనీలకు అది సాధ్యం. ఒక చిన్న వ్యాపారి దీన్ని ఎలా అమలు చేయగలరు? దీనికి రచయిత ఓన్లీ ప్రాక్టీసెస్ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ చెబుతాడు. అంటే మీరు మాత్రమే చేసే పనులు, మీ పోటీదారులు ఊహించని పనులను మీరు చెయ్యాలి. ఆయన కన్సల్టింగ్ చేసిన ఒక ఫర్నిచర్ కంపెనీ ఉదాహరణ చెబుతాను. చెప్పండి. కస్టమర్లు స్టోర్ నుండి బయటకు వెళ్లిన వెంటనే, వారు ఇంకా పార్కింగ్ లాట్లో ఉండగానే సేల్స్ పర్సన్ వాళ్లకు ఫోన్ చేసి, క్షమించండి, మీరొక ముఖ్యమైన విషయం చూడటం మర్చిపోయారు, దయచేసి ఒక్క నిమిషం వెనక్కి రండి అని పిలిచేవాడు. ఒక్క నిమిషం. కస్టమర్ ఇంకా పార్కింగ్ లాట్ దాటకముందే ఫోన్ చేయడమా? అది చాలా ధైర్యంతో కూడిన చర్య. చాలామంది చిరాకు పడరా? ఖచ్చితంగా ఆ రిస్క్ ఉంది. కాని ఏం జరిగిందంటే ఆశ్చర్యకరంగా దాదాపు 50% మంది కస్టమర్లు వెనక్కి వచ్చారు. కుతూహలంతో. అవును, ఏంటది అనే కుతూహలంతో. అలా వెనక్కి వచ్చిన వాళ్లలో
చాలామంది ఏదో ఒకటి కొని వెళ్లారు. వారి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వారి పోటీదారులు ఎవరూ అలా చేయట్లేదు. అది వారి ఓన్లీ ప్రాక్టీస్. వావ్! చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రచయిత రోజుకు 2 సార్లు పోస్ట్ చేస్తుంటే కొందరు చాలా ఎక్కువ పోస్ట్ చేస్తున్నావు అని ఫిర్యాదు చేశారు. దానికాయన వెనక్కి తగ్గలేదు. ఏం చేశారు? దాన్ని 10 రెట్లు పెంచి రోజుకు 48 సార్లు ట్వీట్ చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఫిర్యాదులు పోయి మీరిదంతా ఎలా చేయగలుగుతున్నారు అనే ప్రశంసలు మొదలయ్యాయి. ఆధిపత్యమంటే ఇదే. సరే, ఈ స్థాయి భారీ చర్యలు తీసుకోవాలన్నా, ఆధిపత్యం సాధించాలన్నా మనలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుండాలి. ఈ పుస్తకం అలాంటి లక్షణాల గురించి ఏం చెబుతోంది? ఈ పుస్తకంలో మొత్తం 32 లక్షణాల జాబితా ఉంది. కానీ కొన్ని ముఖ్యమైన వాటి గురించి చర్చిద్దాం. మొదటిది చేయగలను అనే దృక్పథం, క్యాన్ డూ యాటిట్యూడ్. అంటే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుందని నమ్మడం. అవును, ఇది సాధ్యం కాదు అనే పదాన్ని మన నిఘంటువు నుండి తీసివేయాలి. ఇది చిన్న మార్పులా అనిపించినా మన మెదడు సమస్యల వైపు కాకుండా పరిష్కారాల వైపు పనిచేయడం మొదలుపెడుతుంది. మరొకటి అహేతుకంగా ఉండటం, బీ అన్రీజనబుల్. ఈ మాట వినడానికి కాస్త ప్రమాదకరంగా అనిపిస్తుంది. అహేతుకంగా ఉండటం, మొండిగా ప్రవర్తించడానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ అహేతుకంగా ఉండటమంటే మానసికంగా అస్థిరంగా ఉండటం కాదు. సమాజం గీసిన హేతుబద్ధమైన గీతలను దాటి ఆలోచించడం. ఇది ఇంతే సాధ్యం అనేది హేతుబద్ధమైన వాదన. కాని గొప్ప ఆవిష్కరణలన్నీ ఈ హేతుబద్ధతను ప్రశ్నించినప్పుడే పుట్టాయి. అంటే అందరూ అంగీకరించిన నియమాలకు కట్టుబడి ఉండకపోవటం? సరిగ్గా. విజయవంతమైన వ్యక్తులు తరచుగా ఇతరులకు అహేతుకంగానే కనిపిస్తారు. ఎందుకంటే అందరూ చూస్తున్నదాన్ని కాకుండా ఎవరూ చూడని దాన్ని వాళ్లు చూస్తారు. ఒక వరం అంటోంది. కానీ ఈ రోజుల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాముఖ్యత గురించి చాలా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలి? ఇది ఈ పుస్తకంలోని అత్యంత వివాదాస్పదమైన, అదే సమయంలో శక్తివంతమైన ఆలోచన. రచయిత వాదనేంటంటే, చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వారెవరూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తూ వాటిని సాధించలేదు. అంటే వాళ్ళు తమ లక్ష్యం పట్ల అబ్సెస్డ్గా ఉన్నారనా? అవును. ఇక్కడ అబ్సెషన్ అంటే నెగటివ్ కాదు. అది ఒక ప్రజ్వలించే అగ్నిలాంటిది. ఆ అగ్నిని మీరెంత పెద్దదిగా చేస్తే అంతమంది దాని చుట్టూ చేరి వెచ్చదనాన్ని పొందుతారు. దాన్ని ఒక వ్యాధిలా కాకుండా మీ లక్ష్యం పట్ల మీకున్న తీవ్రమైన నిబద్ధతగా చూడాలి. ఇక నాకు బాగా నచ్చిన ఆలోచన, భయం ఒక గొప్ప సూచిక. సాధారణంగా భయం వేస్తే మనం ఆగిపోతాం. కానీ రచయిత దాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నాడు. ఇది మన సహజ ప్రవృత్తికి విరుద్ధం కదా? అవును. కాని తర్కం చాలా సింపుల్. మనం మన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనకు భయం వేయదు. ఎప్పుడైతే మనం మన పరిధులను దాటి కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడే భయం మొదలవుతుంది. అంటే భయం మనం ఎదుగుతున్నామనడానికి ఒక సంకేతం. ఖచ్చితంగా. రచయిత ఒక సింపుల్ రూల్ ఇస్తాడు. ఏ పని చేయాలంటే నీకు భయంగా ఉందో ఆ పనే వెంటనే చెయ్యి. ఒక పెద్ద క్లయింట్కు ఫోన్ చేయడానికి భయంగా ఉందా, వెంటనే ఫోన్ చెయ్యి. భయానికి సమయం ఇస్తే అది మనల్ని ఆపేస్తుంది. చివరిగా, విమర్శ విజయానికి సంకేతం. ఇది కూడా అంతే. మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనం బాధపడతాం. కాని అన్ని విమర్శలను అలా తీసుకోగలమా? కొన్నిసార్లు మన తప్పులను ఎత్తిచూపే నిర్మాణాత్మక విమర్శ కూడా ఉంటుంది కదా. భారీ చర్యలు తీసుకున్నప్పుడు మీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఇది అనివార్యం. దృష్టిని ఆకర్షించినప్పుడు ప్రశంసలతో పాటు విమర్శ కూడా వస్తుంది. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు ఎవరూ విమర్శించరు. అంటే విమర్శ వస్తోందంటే మనం లెక్కలోకొచ్చామని అర్థం. అంతే. మీరు అడిగినట్లు నిర్మాణాత్మక విమర్శ నుండి నేర్చుకోవాలి, కాని ద్వేషపూరిత విమర్శను చూసి ఆగిపోకూడదు. దాన్ని కూడా మీరు పొందుతున్న అటెన్షన్లో ఒక భాగంగా చూడాలి. అద్భుతం. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి చేరిస్తే, ది 10x రూల్ అనేది కేవలం పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం గురించి కాదు. అది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం గురించి. విజయాన్ని ఒక ఐచ్ఛికంగా కాకుండా ఒక బాధ్యతగా చూడటం. అవును. సగటు చర్యలతో సగటు జీవితానికి పరిమితం కాకుండా భారీ చర్యలతో అసాధారణ ఫలితాలను లక్ష్యంగా పెట్టుకోవడం. పోటీదారులను అనుకరించడం కాకుండా మీ రంగంలో ఆధిపత్యం చెలాయించేలా ప్రత్యేకమైన పనులు చేయడం. సరిగ్గా చెప్పారు. ముగింపుగా వినేవారికి ఒక చిన్న ఆలోచన. ఈ పుస్తకంలో 32 విజయ లక్షణాలున్నాయి. వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని అమలు చేయడం కష్టం. నిజమే. బదులుగా
ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు ఈ క్షణంలో మీలో బలంగా ఉన్న ఒక్క లక్షణమేది? బహుశా అది పట్టుదల కావచ్చు, లేదా సృజనాత్మకత కావచ్చు. దాన్ని గుర్తించండి. సరే. ఆ తర్వాత ఈ రోజు నుండి మీరు భారీ చర్యలతో అలవర్చుకుంటే మీ జీవితంలో అతిపెద్ద మార్పును తీసుకురాగల ఒక్క లక్షణమేది? బహుశా అది భయాన్ని ఎదుర్కోవడమా, లేదా అహేతుకంగా పెద్దగా ఆలోచించడమా? ఆ ఒక్క లక్షణాన్ని గుర్తించి దానిపై 10x దృష్టి పెడితే మార్పు మొదలైనట్టు.